అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడులపైన, దేవుళ్ళ విగ్రహాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కాంగ్రెస్ అరికట్టలేకపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపైన మాట్లాడదాం. దర్పల్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారు మనతో పాటు. రాజశేఖర రెడ్డి గారు, సంజయ్ గారు అన్నారు స్టేట్మెంట్, నిజంగా ఇది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొంత సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వరుసగా ఓల్డ్ సిటీలో కానీ, అంత ముందుకు ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం కానీ, ఇట్లా దాడులు అయితే జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నేనేమంటున్నా అంటే, దాడి ఎక్కడ జరిగిందనే దాని మీద కన్నా దాడి జరిగిన తర్వాత మనము ఏ విధంగా స్పందిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. స్పందించాలంటే నేను ఏమడుతున్నా సంజయ్ గారిని అంటే, మీరు పార్లమెంటేరియన్, ఒక యూనియన్ మినిస్టర్, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా సంజయ్ గారు, మినిమం మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఎక్కడ ఏం జరిగినా సరే, ఈ రాష్ట్రం అనే కాదు, తెలంగాణలో కూడా ఇండియాలో భాగమే సంజయ్ గారు, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్లో ఎవ్రీడే అండి, ఇగో ఉత్తరప్రదేశ్ గోపేశ్వర్నాథ్ టెంపుల్ vandalized, హిందూ టెంపుల్ desecrated, unknown miscreants in Sambal, ఉత్తరప్రదేశ్. 3 religious fanatics arrested for breaking into a temple and vandalizing the idol in Bareilly, ఉత్తరప్రదేశ్. Another temple vandalized this temple time in Kanpur, ఉత్తరప్రదేశ్. ఇంకో టెంపుల్ అక్కడ అదే ఉత్తరప్రదేశ్. సిద్ధార్థ్ నగర్ టెన్షన్ గ్రిప్డ్ లక్టా విలేజ్ విచ్ ఫాల్స్ అండర్ కాసరా పోలీస్ స్టేషన్, లార్డ్ శివ టెంపుల్, ఉత్తరప్రదేశ్. నేను ఏమంటే ఐ డోంట్ వాంట్ టు డిస్క్రిమినేట్ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటలేను సంజయ్ గారు. నేను సంజయ్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మా 8 మంది పార్లమెంటేరియన్లు తెలంగాణ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ సెషన్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పైన, ఏదైతే గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయో కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. హిందువులుగా కాదు, ఈ దేశ పౌరులుగా మనందరికీ కూడా ఉంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన సంజయ్ గారిని, ఈ బిల్లు తీసుకురండి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడో జరిగినాయి. ఇవన్నిటినీ కూడా ఆలోచన చేసి సంజయ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, రానున్న పార్లమెంట్ సెషన్లో ఒక బిల్లు తీసుకురండి. ఇలాంటి దానిపైన దాడి చేసినట్టయితే ఊరేద్దామా, నడి రోడ్డు మీద కాల్చి చంపుదామా, లేకుంటే ఎక్కడైతే స్పాట్లకు తీసుకొచ్చి అదే దేవాలయం దగ్గర చెట్టుకు ఊరేసి కాల్చి చంపుదామా? ఒక్కసారి సంజయ్ గారిని నేను రిక్వెస్ట్ చేసి, మీరు చట్టం తీసుకురావాలని అంటారు, కరెక్టే, అంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. కానీ చాలా విచిత్రం ఏంటంటే, తెలంగాణలో నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి చర్చలో కాదు, చర్చి మీద జరగట్లేదు, మసీదు మీద దాడి జరగట్లేదు, దర్గా మీద దాడి జరగట్లేదు, కేవలం మందిరాల మీద, దేవుళ్ళ విగ్రహాలపైన, హిందూ దేవుళ్ళపైన ఎందుకు జరుగుతుంది? నేను కూడా అనొచ్చు దీని వెనుక అంత కుట్ర ఉందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని నేను అనొచ్చు. కానీ అంత చీప్ మెంటాలిటీస్ కాదు మావి. మేము కొంచెం సోషలైజ్డ్ మెంటాలిటీ మాది. వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడుకుంటూ పోతే జరుగుతుంది, వాస్తవమే కాదు నిజంగానే ఓన్లీ హిందూ దేవాలయాలు. ఇప్పుడు నేను ఏమంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, నేను అనేది ఒకటే, అరికడదామంటున్నా, చట్టం తీసుకురండి అంటున్నా. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ అయిందండి, ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయింది, చట్టం ఎందుకు తెచ్చినామండి? ఈరోజు హైడ్రా చెరువులు కబ్జా చేస్తారు తెలంగాణలో. ఈరోజు ఒక్కటి చెరువులకు పోయి ఒక గంటెడు మట్టి తీయమనండి, తీస్తారా? చెరువులకు దిగుతారా? ఎవడన్నా ఈరోజు ప్లాట్ ఉందని ఎవడన్నా పోతారా చెరువులకి? అంటే నేనేమన్నానంటే, నువ్వు చట్టం తీసుకురండి. గుడి దగ్గర నగరం నడిబొడ్డులో 170 మందికి పైగా మత బోధకులు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టి ఒక కోడ్ పెట్టుకొని, ఆపరేషన్ అనేటువంటి ఒక కోడ్ నేమ్తో ఇక్కడ విధ్వంసం చేయడానికి వచ్చినటువంటి వారిని అరికట్టడంలో రాష్ట్ర వైఫల్యం చెందింది, రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యం చెందిన చర్చ. ఒకటే అడుగుతా, నేనేమడుగుతున్నా అంటే, భద్రత అనేది దేశ భద్రత, దేశం తర్వాత రాష్ట్రాలు, రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని లింక్ అయి ఉన్నాయి. నేను ఒకటే, మీ బాధ్యత లేదండి, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? మీ ఇంటెలిజెన్స్ ఏం చేసిందండి? సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పాలి కదా. అధికారం మీ దగ్గర ఉంది, లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు కాదు, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర అండి. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని లా అండ్ ఆర్డర్ మేము సెట్ చేసుకుంటాము. జరిగింది ఇక్కడే కదా, సికింద్రాబాద్ లో మేము సెట్ చేసినాం కదా. ఎక్కువ రోజులు దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత దూరం తీసుకుపోలేదు కదా ఇన్సిడెంట్ని. వాళ్ళు చాలా రాజశేఖర్ గారు బయట జరుగుతున్న బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో ఒకటి, బయట జరుగుతున్న చర్చలో ఒకటి, దాడి చేసిన వాళ్ళని పట్టుకున్నారు, అది కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి. కాకపోతే పిచ్చోడి ముద్ర వేస్తా ఉన్నారు, పిచ్చోడు అనేటువంటిది శాంతియుతంగా ధర్నా చేస్తున్న హిందువులని లాఠీ చార్జ్ చేశారు, కేసులు పెట్టారు. కొంతమంది ఏదో మాట్లాడవచ్చు కానీ అది నేను సమర్థించే పరిస్థితి లేదు. ఎవడు దాడి చేసినా ఎవడని ఉండని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. దానికి సంజయ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మరొక్కసారి
దాడి చేసిన ఆయన మీద పోలీసులు ఒక లాఠీ వేయలేదు కానీ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు హిందువుల పైన లాఠీ చార్జ్ చేస్తారు, చాలా భయంకరంగా కొట్టారు, కేసులు పెట్టారు. ఒక్కటే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని రిఫ్లెక్షన్స్ వచ్చినప్పుడు మినిమం అరికట్టాల్సిన పరిస్థితి పోలీసులకు ఉంటుంది. అరికట్టే భాగంలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయండి. మరి అరికట్టకుండా వదిలేస్తే అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం రాష్ట్రంలో రెచ్చగొట్టాలనుకుంటే కొంతమందికి అది ఊపిరి పోసినట్టు అవుతుంది కదండి. సో అక్కడే అరికట్టే ప్రయత్నం చేసినాం, అరికట్టినాం కూడా. దీని గురించి ఏమైనా క్లారిటీ ఉందా? మీ ప్రభుత్వంలో 170 మంది వచ్చిపోయారు కదా, ఎందుకు వచ్చారు, ఏందని ఎంక్వైరీ జరిగింది? అది పోలీస్ వాళ్ళు చూసుకుంటారండి. అది మనం తెలియని సబ్జెక్ట్ మీద ఎక్కువ మాట్లాడడం పద్ధతి కాదు నాకు. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఫైనల్గా ఏం చెప్తారు సంజయ్ గారు? ఒక్కటే సంజయ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్, పార్లమెంట్ సెషన్ నవంబర్లో స్టార్ట్ అవుతున్నాయి, ఈ 25th స్టార్ట్ అవుతున్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీనిపైన ఒక కఠినమైన చట్టం తీసుకురండి. ఓ పెద్ద డిబేట్ జరగాలి పార్లమెంట్లో. గుళ్ళపైన కానీ, చర్చిలపైన కానీ, మస్జిద్లపైన కానీ ఎవరైనా దాడి చేసినట్టయితే ఖచ్చితంగా దీనిపైన చర్చ జరిగి ఓ కఠినమైన చట్టం తీసుకురావాల్సిందిగా సంజయ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. కఠినంగా శిక్షించేలా ఒక చట్టంకి కేంద్ర ప్రభుత్వం రూపు తీసుకోవాలి, దానికోసం ముందడుగు వేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని దర్పల్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కార్పొరేటర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.